హాయ్ అండి. ఈరోజు మనం సుజీ రవ్వతో పొడి పొడిలాడుతూ ఉండే ఉప్మా ఎలా చేయాలో చూద్దాము రండి. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని సుజీ రవ్వని వేసుకోవాలి. సుజీ రవ్వ వేసుకొని వేయించుకోవాలండి రవ్వని బాగా. ఈ రవ్వ బాగా ఫ్రై అవ్వాలి, మంచి అరోమా రావాలండి. మంచి అరోమా వస్తున్నప్పుడు వచ్చే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫ్రై అయిన రవ్వని ఇది మంచి అరోమా బాగా రావాలండి. బాగా వచ్చి మాడిపోకుండా బాగా ఫ్రై చేసుకొని రవ్వని తీసి పక్కన పెట్టుకోవాలి. పక్కన ఒక గిన్నెలో వేసి పెట్టుకోవాలండి. తర్వాత మళ్ళీ అదే బాండి స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. తర్వాత ఆయిల్ వేడెక్కాలండి బాగా. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. మనం వేసుకున్న ఆవాలు చిట్పట్లాడాలండి. కొద్దిగా చిట్పట్లాడిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు కొద్దిగా వేగాలి. వేగిన తర్వాత శనగపప్పు వేసుకోవాలండి. కొద్దిగా శనగపప్పు, కొద్దిగా పల్లీలు వేసుకోవాలి. ఈ రెండు బాగా ఫ్రై అవ్వాలండి. కొంచెం బాగా ఫ్రై అయితే మనకి బాగుంటాయి, కరకరలాడుతూ ఉంటాయి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం పీసెస్ వేసుకోవాలండి. అదేవిధంగా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఈ సన్నగా కట్ చేసిన అల్లము పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వాలండి. కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. ఆనియన్స్ కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత టమాటా పీసెస్ కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము. టమాటా పీసెస్ వేసుకోవాలండి. వేసుకొని బాగా మగ్గించుకోవాలండి. మనం మూత పెట్టి ఉంచామంటే మగ్గిపోతుంది. అది బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత ఇదిగోండి బాగా మగ్గింది కదా. మనం పక్కన పెట్టుకున్నటువంటి రవ్వని కూడా వేసుకోవాలండి. దీనిలో మిశ్రమంలోనే రవ్వని వేసుకోవాలి. రవ్వని వేసుకొని దానిలో కొద్దిగా ఉప్పు, పసుపు, మనకి సరిపడా ఉప్పు వేసుకోవాలి, సాల్ట్. ఈ పసుపు సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. కొంచెము దీనిలో కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి, అంతా మిక్స్ అవ్వాలి ఈవెన్గా. మిక్స్ అయిన బాగా కలుపుకోవాలండి, మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న దీనిలో మనము వాటర్ తీసి పెట్టుకుంటాం కదా సైడ్కి. మామూలుగా వాటర్ తీసి పెట్టుకున్నానండి. ఈ వాటర్ని దీనిలో ఈ రవ్వ మిశ్రమంలో వేసుకోవాలండి. మనము ఉప్మా అంటే చాలా రకాల రవ్వలతో చేస్తాం కదండి. బన్సీ రవ్వ, బిగ్ రవ్వ, గోధుమ రవ్వ, సుజీ రవ్వ, బొంబాయి రవ్వ, ఇట్లా చాలా రవ్వలతో చేసుకుంటాం కదా. అలాగే ఇది ఒక సుజీ రవ్వ అన్నమాట. బాగుంటుంది టేస్ట్. సో ఇది విధంగా మిక్స్ అవ్వాలి. మనము వాటర్ వేసుకుంటాం కదా, మరి ఎక్కువగా వేసుకోకూడదండి. వాటర్ కొద్దిగానే వేసుకోవాలి, సరిపడా వేసుకోవాలి. వేసుకొని బాగా ఇలా చేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలండి. ఈ విధంగా మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అయినాక 10 మినిట్స్ ఉడకాలి. ఉడికిన తర్వాత మనకి ఉడికేసిందండి. ఉప్మా ఉడికింది.
సో మనం ఇలా కలిపేసుకోవాలి. ఉడికినటువంటి ఉప్మాని ఇలా కలుపుకోవాలండి. అంత పొడి పొడిగా వచ్చేంత వరకు కొంచెం అలా తిప్పుకుంటూ ఉండాలి గరిటెతో. ఈ విధంగా ఈవెన్గా అంతా కొంచెం పొడి పొడిలాడాలి. ఈ విధంగా మనకి పొడి పొడిలాడుతూ ఉండే ఉప్మా రెడీ అవుతుంది. సో ఇది మనకి తింటే బాగుంటుంది అండి, టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం వెరైటీగా ఉంది కదా. మామూలుగా ఉప్మా అంటే చాలా రకాల వెరైటీస్ చేసుకుంటాము, వెజిటబుల్స్ వేస్ట్ చేసుకుంటాము. ఆలు వెరైటీస్, గ్రీన్ పీస్ అని, ఆలు, బీన్స్, క్యారెట్ బీన్స్ అన్నీ వెజిటబుల్స్ వేస్ట్ చేసుకుంటాము. రకరకాల రవ్వలతో చేసుకుంటాము. కానీ ఈ బన్సీ రవ్వతో దీంతో చేసినటువంటి ఈ ఉప్మా కొంచెం వెరైటీగా ఉంది కదండి. అంతేనండి, పొడి పొడిలాడుతూ ఉండే సుజీ రవ్వ ఉప్మా రెడీ అండి మీకోసం. టేస్ట్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది.